ఇప్పుడు రాబోయే కార్యక్రమం ఆంధ్ర నాట్యం నృత్య రూపకం. ఈ ఆంధ్ర నాట్యం గురించి మనం కొంచెం చెప్పుకోవాలండి. ఏంటంటే ఈ ఆంధ్ర నాట్యం మనకి ఆవిర్భవించింది మన యొక్క భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఆవిర్భవించింది. ఇది ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనేది తెలియదు, కానీ ఇది అత్యంత ప్రఖ్యాతిగాంచిన నృత్యం అన్నమాట. ఇది తీసుకున్నది కూడా ఎక్కడి నుంచి తీసుకుంది, చాలా రకాల మనం చూడొచ్చు. ఏంటంటే కూచిపూడిని పోలి ఉంటుంది, ఇంకొక నాట్యం, ఇంకా రకరకాల నృత్య నాటకాలను పోలి ఉంటుంది ఈ ఆంధ్ర నాట్యం. కానీ ఈ ఆంధ్ర నాట్యం మనకి 2000 సంవత్సరాల క్రితం మాత్రమే ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. మనకి ఎక్కువగా విన్నామేమో మనం ఈ ఆంధ్ర నాట్యం గురించి. ఎందుకు అంటే మొఘలాయుల కాలంలోనూ బ్రిటిష్ వారి కాలంలోనూ మెల్లిమెల్లిగా అంతరించిపోయింది ఈ ఆంధ్ర నాట్యం అనేది. ఇప్పుడు మళ్ళా మనం ఒక కళ్ళకి కట్టినట్టుగా ఒక నృత్య రూపకాన్ని మన సిలికాన్ ఆంధ్ర నృత్య కళాకారిణులు మన ముందు ప్రవేశపెట్టబోతున్నారు. మనకి ఏంటంటే ఈ ఆంధ్ర నాట్యం పూర్వకాలం దేవాలయాల్లో దేవతలు రకరకాల నృత్య ప్రదర్శనలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఆ ఆంధ్ర నాట్యాన్ని దేవాలయాలకే పరిమితం అయింది పూర్వకాలం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా బాగా ఉన్న వాళ్ళ ఇళ్లల్లో కూడా జరిగేవి, సంపన్నుల కుటుంబాల్లో కూడా ఈ ఆంధ్ర నాట్యం జరిగేది. కానీ వీధి నాటకాల్లో కూడా వేసిన ఘనత కూడా ఉంది ఆంధ్ర నాట్యానికి. ఈ ఆంధ్ర నాట్యాన్ని ఇప్పుడు మనం మరొక్కసారి తిలకించబోతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనులు, ఇంకా ముఖ్యంగా చెప్పేది అందరూ ప్లీజ్ నిశ్శబ్దం పాటించాలి. మీరు కూడా మాతో పాటు సహకరిస్తారని కోరుతున్నాం. ధన్యవాదాలండి. ఇంకా ఈ కార్యక్రమానికి రూపశిల్పి, సంధానకర్త కళాకృష్ణ గారు, ఆయన ఆంధ్రనాట్యంలో అపరిమితమైనటువంటి సేవ చేస్తున్నారు. ఆయన సారథ్యంలో మన బే ఏరియాలో నుండి నృత్య కళాకారుణులు కలిసి చేసినటువంటి అద్భుతమైన రూపకాన్ని వీక్షించండి, ఆనందించండి.
ఆంధ్రనాట్యం ఆలయ సంప్రదాయ నృత్యాల్లో భాగంగా ఉంటుంది. ఆంధ్రనాట్యంలో ప్రతి అంశం కూడా భగవంతుడికి భక్తులు చేసే పూజల్లో ఒక్కొక్క భాగంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినది మొట్టమొదటి పుష్పాంజలి. భగవంతుడికి గర్భాలయంలో చేసే పుష్పాంజలికి ఈ నాట్యం చేసి చూపించారు మన నర్తకీమణులు. తరువాతి అంశం గణపతి గద్యం. హోమం జరుగుతున్నప్పుడు ఆలయంలో గణపతి హోమం సమయంలో ఆలయంలో చేసేటువంటి సేవని ప్రతిబింబిస్తూ ఇప్పుడి నృత్యం సాగుతుంది. తరువాత అంశం గణపతి గద్య హోమం. Tom, takita taka taki takita taka dim, takita taka dik, takita taka tum, takita taka tum, takita taka nam, takita taka nang, takita taka tom, takita taka dim, takita taka tum, takita taka nam, takita taka tom, takita dim, takita tum, takita nam, takita taka dim, taka jana tom tom, tadhing ginata tom tom. Tadhing ginata kita taka tari kita tom. Kita taka tari kita tom, kita taka tari kita tom. Tak kita taka dhing, tak kita taka tum, tak kita taka nam, tak kita taka tom. एकदन्तं तप्तकाञ्चन सन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकं वन्दे Hari pukunam, gana pukuta, kirta jaganam, to dari kutajam, kita taka taka jam, kita to gada, jaha kita taka jana pukujam, jaga taka jana jim jim jim. Hari pukunam, gana pukuta, kirta jaganam, to dari kutajam, kita taka taka jam, kita to gada, jaha kita taka jana pukujam. Jaga taka jana jim jim jim. Kita tat tat taku tari kina ta. Kita talangu kina tanuta jaga nata jim kina. Kita tungga kita kuku jam tari kina kina. Kita kuku dari kita tat tat taku tari kina ta. Kita talangu kina tanuta jaga nata jim kina. Kita tungga kita kuku jam tari kina kina. Kita kuku dari kita kuku dari kita taka kuku dari kita taka kita tum taka taka talangu taka tum talangu tum. Kita kuku dari kita taka kuku dari kita taka kita tum taka talangu taka tum talangu tum. Kita kuku dari kita taka kuku dari kita taka kita tum taka talangu taka tum talangu tum. अगणित फणिपण मणिगण किरणे अरुणित निजतनु रवि तत्वदन अगणित फणिपण मणिगण किरणे
తెగి దిగి దిం గిణదిం తం దక్ తక తక తం దక్ తక తక తళం కుతుం దిం దిత్ తెగి దిగి దిం దిత్ తెగి దిగి దిం గిణదిం తం దక్ తక తక తళం కుతుం దిం దిత్ తెగి దిగి దిం గిణదిం తం తక దిం తక తళం తక తక దిగి తక తక దిగి తక దిగి తుం తక్ తళం కుత దిగి నతుం తుం తక్ తళం కుత దిగి నతుం తుం తక్ తళం కుత దిగి నతుం. ఇక ఈనాటి కార్యక్రమంలో మరి తదుపరి అంశం కళ్యాణ మంటపంలో స్వామివారికి జరిగే సేవ. జనార్దన కవి ద్వారా రచింపబడినటువంటి ఒక అష్టకాన్ని తీసుకొని నాయకులు స్వామివారిపై అలకని ప్రదర్శిస్తూ ఆపై ప్రేమని ప్రదర్శిస్తూ స్వామివారికి చేసుకునే విన్నపాలు, కోపాలు, తాపాలు వీటన్నిటినీ అద్భుతంగా మన ముందు ప్రదర్శించడానికి కళాకృష్ణ గారి బృందం తదుపరి అంశాన్ని ప్రస్తుతిస్తున్నారు.
పాయబోయెను నాటికి గండి బండి పాడంగ నీటికి కదలు ఏపటి చోటికి గండి బండి పాడంగ నీటికి కదలు ఏపటి చోటికి ఉండరా నీ బాటలకు నేనోర్వజాలను మాటికి ఉండరా నీ బాటలకు
అంతమంది భామలతో వేగిన ఆ పరాత్పరుణ్ణి, ఆ జగన్నాథుణ్ణి ఈ రకంగా వీళ్ళ అభినయంతో అభినయ కుసుమాలని సమర్పించుకుంటూ ఆ తర్వాతి అంశం ఆంధ్రనాట్యంలో స్వామివారి కళ్యాణ మండపం ఘట్టం అయిపోయిన తర్వాతి అంశం పవళింపు సేవ తర్వాత స్వామివారిని ఆలయాన్ని అష్టదిక్పాలకులకి వారికి కైవారం చేసి ఆలయాన్ని కాపాడవలసిందిగా అష్టదిక్పాలకులకి తెలిపి ఈ రకంగా ఆలయంలో జరిగే పూజా విధులు అన్నిటికీ కూడాను ఆంధ్ర నాట్యంలో ఆలయ సంప్రదాయంలో ఇలా ఒకదాని తర్వాత ఒకటి నృత్య రీతుల్లో ప్రదర్శిస్తున్నారు. తర్వాతి అంశం అష్టదిక్పాలక కైవారం. జం 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 తరి తాం తాం కిటకు కిటత కిటతై తై తజ్జం కిటతక జం తజ్జం త తైయ తదిగిణతం జం 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 తరి తాం తాం కిటకు కిటత కిటతై తై తజ్జం కిటతక జం తజ్జం త తైయ తదిగిణతం తైయ తదిగిణతం దిగిణతం గిణతం తతైయ తదిగిణతం దిగిణతం గిణతం తతైయ తదిగిణతం దిగిణతం గిణతం తతదిగిణతం దిగిణతం గిణతం తతదిగిణతం దిగిణతం గిణతం తతదిగిణతం దిగిణతం గిణతం తతైదితి తైదితి తై తై సకల సురవర మధుకమణికుంభితాంగి సరోరుకం సకల సురవర మధుకమణికుంభితాంగి సరోరుకం ధనుజ నిరసన విభుత జయకర్ వజ్రపాణి సచీపత్యో ధనుజ నిరసన విభుత జయకర వజ్రపాణి సజీపత్యో రజత గిరిరవ విలసదగిసి హస్తి మస్తక నిష్ఠితం రజత గిరిరవ విలసదగిసి హస్తి మస్తక నిష్ఠితం కవిత కరకిత పటక జటికృత ఇంద్రతాళమిదం మఘ కవిత కరకిత పటక జటికృత ఇంద్రతాళమిదం మఘ దేవేంద్రతాళమిదం మఘ దేవేంద్రతాళమిదం మఘ దేవేంద్రతాళమిదం మఘ. జంకిన గిత్త జగ జగదిత్త జగనగదిత్త జంత జంత జిత్త జంత తజంత తహత తహత కిట కిణ తక తత్తిమి జగత దిగిణతో జంకిన గిత్త జగ జగదిత్త జగనగదిత్త జంత జంత జింత జంత తజంత తహత తహత కిణ తక తత్తిమి జగత దిగిణతో తజంత తజంత తహత తహత కిట తక దిమి తక తకిట తక జను తక తకిట తక దిం తక తకిట తక జన్ తక తకిట జగత దిగిణతో సమాధి
ತಾಡನ ತಾಳ ವಿಭೇದನ ಪಾವಕ ತಾಳಮಿದೌ ದೇವಿಕ ತಾಡನ ತಾಳ ವಿಭೇದನ ಪಾವಕ ತಾಳಮಿದೌ ಪಾವಕ ತಾಳಮಿದೌ ಪಾವಕ ತಾಳಮಿದೌ ಪಾವಕ ತಾಳಮಿದೌ ಅಂಗನ ಶೈಲ
భాసురవాసవ నీల వినిర్మిత పాదుకరౌన్యప్రదం భాసురవాసవ నీల వినిర్మిత పాదుకరౌన్యప్రదం నౌమి సురేతర నాదముదర్చిత నౌమి సురేతర నాదముదర్చిత జగత్ప్రభు దివ్య మకర సవాహ పాశభృతం ఉదతి జగత్ప్రభు దివ్య మకర సవాస పాశభృతం జలది సప్త సమృద్ధి ప్రజలది విక్రమ సమతి వ్రతం జలది సప్త సమృద్ధి ప్రజలది విక్రమ సమతి వ్రతం గరుడ సన్నిధి పేరితాడన వరుణ కాలమిదం గరుడ సన్నిధి పేరితాడన వరుణ తాళమిదం వరుణ తాళమిదం వరుణ తాళమిదం వరుణ తాళమిదం వ్యోమదేశ వికార
నాసి సక దేవకుల దీపం కాలకుల నాసి సక దేవకుల దీపం శ్యామలతను మణి కిరీటమకుట శ్యామలతను మణి కిరీటమకుట పుష్పకరత ప్రియకర ప్రియ నిదేశం పుష్పకరత ప్రియకర ప్రియ నిదేశం బ్రహ్మపద విష్ణుపద రుద్రపద చిత్తం బ్రహ్మపద విష్ణుపద రుద్రపద చిత్తం వాసవ పద ప్రద గణపద నిదేశం వాసవ పద ప్రద గణపద నిదేశం దేవి ముఖరే చ కవి పూరమణి కోశం దేవి ముఖరే చ కవి పూరమణి కోశం శంభుషక కుంభక కుబేరగిత తాళం శంభుషక కుంభక కుబేరగిత తాళం కుబేరగిత తాళం కుబేరగిత తాళం కుబేరగిత తాళం పదకిత పటక చెరికు కోషణం నటన పదకిత పటక చెరికు కోషణం నటన పదకిత పటక చెరికు కోషణం వృషభ కలగత ఘటిత మనిర కంఠ కోశ విఘటనం వృషభ కలకత ఘటిత మనిర కంఠ కోశ విఘటనం వివిధ నిశిచర నిఖిటమరుం తంబరాజితయానగం వివిధ నిశిచర నిఖిటమరుం తంబరాజితయానగం సకల సురగణ విజయ సుపకర్ ఈశతాళమిదం సకల సురగణ విజయ సుపకర్ ఈశతాళమిదం పరమేశ తాళమిదం పరమేశ తాళమిదం పరమేశ తాళమిదం
వెళ్తున్నా. వెయిట్. సాహో సాహో కళాకృష్ణ గారు బృందం, ఈనాటి అద్భుతమైనటువంటి ఈ సాయంకాలం మనకి సప్తవర్ణ చాపం ఆవిష్కృతమైంది. ఎక్కడో ఇంద్రధనస్సు సాధారణంగా ఆకాశంలో వాన ఎండ వచ్చినప్పుడు వస్తుంది, కానీ ఇవాళ సప్తవర్ణ చాపం మనం ఎదుర్కొని ఇక్కడ ఆవిష్కృతమైంది. ఇలాంటి సప్తవర్ణ చాపాన్ని మనం ముందుకు తీసుకున్నటువంటి కళాకృష్ణ గారికి మరొకసారి మనందరం లేచి నుంచి కరతాళ ధ్వానాలు ఇద్దాం. ఇంత అద్భుతమైనటువంటి నృత్యాన్ని చూశాక ఏ మనిషి గుండెల్లో భగవంతుడి రూపం సాక్షాత్కరించదు? భగవంతుడిని పరాత్పరుణ్ణి ఆలయ సాంప్రదాయ నృత్యంతో మనందరికీ అద్భుతంగా చూపించినటువంటి కళాకారుణులు, నర్తకులు, నర్తకీమణులు అందరికీ కూడాను తల వంచి శిరసు వంచి అద్భుతంగా వీరందరూ చేసిన వాటికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజెప్పుకుంటూ వీరందరినీ కూడా సత్కరించుకోవడం మన సంప్రదాయం, మన ఆనవాయితీ. కాబట్టి తదుపరి విషయాన్ని తెలియజెప్పాల్సిందిగా సోన గారు. ఈ నృత్య రూపకంలో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి మనలందరినీ అలరింపచేసిన బే ఏరియా నృత్య కళాకారిణులు, నృత్య కళాకారులను మనం సన్మానించడం మన సాంప్రదాయం. సునీత పెండేకంటి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. సువిధా సత్యం నిర్వాహకులు. సువిధా సత్యం నిర్వాహకులు, సమిధా సత్యం నిర్వాహకులు, మాధురి కిషోర్ గారు, షిర్నీకాంత్ గారు, కళాకృష్ణ గారు. కళాకృష్ణ గారు గురించి కొన్ని విషయాలు ఈయన మాట్లాడిస్తారు. కళాకృష్ణ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కళాకృష్ణ గారు ఆంధ్ర నాట్యానికి అద్భుతం నుండి సేవ చేస్తూ ఉన్నారు. గత శ్రీ నటరాజ రామకృష్ణ గారి శిష్యరికంలో కళాకృష్ణ గారు ఆంధ్ర నాట్యాన్ని ఎన్నో రకాలుగా ఆయన నృత్య ప్రదర్శనల రూపంలోనూ ఇంకా చాలా ప్రవచనాల రూపంలోనూ అనేక యూనివర్సిటీల్లో ఆయన చేసినటువంటి సేవకు గుర్తింపుగా కేంద్ర సాహితీ అకాడమీ, నాటక అకాడమీ ఆయనకి అద్భుతమైన బిరుదులు ఇచ్చి ఆయన సత్కరించుకున్నాయి. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయడంలో అనేక మంది కళాకారులకు తర్ఫీదునిస్తూ ఆయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక ఆనరీ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు. ఎంతోమంది కళాకారులని శిక్షణ ఇస్తూ తర్ఫీదు ఇస్తున్నారు. గత 15 నెల రోజులుగా బే ఏరియాలోనే ఉంటూ ఆయన అందరికీ కూడాను స్వయంగా శిక్షణ ఇచ్చి అందరినీ తయారు చేయడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఆయన మన మధ్యలో మన ఎదురకుండా మనకి కార్యక్రమం ఇవ్వడం మనం ధన్యులం అయ్యాం. ఆయన్ని సత్కరించడానికి మన సిలికానాంధ్ర పెద్దన్న గారు హనుమిరెడ్డి గారిని వచ్చి సత్కరించడానికి మన దిలీప్ గారిని తీసుకురావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ఈ ఉత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ, ఈ మహా ఉత్సవానికి నన్ను ఆహ్వానించిన సిలికాన్ ఆంధ్రగా కమిటీ మెంబర్స్ అందరికీ, తర్వాత కూచిభట్ల ఆనంద్ గారు, దిలీప్ గారు, రవి గారు అందరికీ, ముఖ్యంగా సెక్రటరీ గారు నా వెంబడే ఉండి నిమిషానికి నన్ను ప్రాక్టీస్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, పిల్లలు సరిగ్గా వస్తున్నారని
ప్రభ గారు మాటి మాటికి నన్ను కొంచెం సతాయించారనుకోండి. అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ, ముఖ్యంగా ఈనాడు నేను ఇక్కడికి వచ్చి ప్రదర్శన నేను చేయడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి నృత్య కళాకారులు, ముఖ్యంగా నృత్యం నేర్పిస్తున్నటువంటి టీచర్స్ అందరి ప్రోత్సాహం. ఎందుకంటే వారు లేకపోతే ఆ శిష్యులు ఇక్కడ ఉండేవారు కాదు, నేను నేర్పించేవారు కాదు. ఈ బే ఏరియాలో ఉన్నటువంటి ఈనాడు నాతో పాటు పాల్గొన్నటువంటి ఈ నృత్య నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మన అన్నగారు సిలికానాంధ్ర అన్నగారు హనుమిరెడ్డి గారు 2 నిమిషాలు ముచ్చటిస్తారు. బాబు, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు కష్టపడి ఎన్నో రోజులు నేర్చుకొని ఎంతో కష్టపడి ఇదంతా చేశారు. మా అదృష్టం ఏంటంటే ఏదో ఎక్కడి నుండి వచ్చి 1 నిమిషం కూర్చొని మీ కష్టం అంతా మీరు ప్రదర్శించినంతా చూసే అదృష్టం మాకు వచ్చినందుకు. అమెరికాలో ఉన్నా కానీ, అమెరికాలో ఎక్కడో కాలిఫోర్నియాలో ఉంటూ కూడా మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రాలో నేర్చుకున్న ఇదంతా ఈ నృత్యం ఇదంతా చూసే అదృష్టం మాకు కలిగించినందుకు మీకు అందరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఇంత చక్కగా చేయటం, మీ తల్లిదండ్రులు మీరందరూ ఎంతో కష్టపడి చేశారు కాబట్టి ఇదంతా జరిగింది. ఇది మా అదృష్టం బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక ఈనాటి సాయంత్రానికి మరో ప్రత్యేకత ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మాచులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఇక కార్యదర్శి గారు కూడా ఇక్కడ వచ్చేస్తున్నారు. వారందరినీ వేదిక మీద ఆహ్వానించవలసిందిగా మన సిలికానాంధ్ర అధ్యక్షుడు శ్రీ సంజీవి తనుకుల గారిని, వారి యొక్క బృందాన్ని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఇవాళ ఈ పర్వదినాన్న నిజంగా ఇంత మంచి ప్రదర్శన చూశాక కళాకృష్ణ గారి అద్భుతమైన ప్రదర్శన చూశాక మీరందరూ ఎవరో అడుగుతున్నారండి, ఇందాక విజిల్ వేశారు కొంతమంది. అదేమిటండి కూచిపూడికి విజిల్లో వేయచ్చా అంటే, ఒకసారి మనం ఆనందిస్తే ఎలా అయినా వ్యక్తం చేయొచ్చండి. అది విజిల్ కానివ్వండి, చప్పట్లు కానివ్వండి. మంత్రి గారు ఈ ప్రదర్శన చూసి నిజంగా ముగ్ధులయ్యారనడానికి వారు ఒక్కసారి కూడా వారి ఒక్క ఎమర్జెన్సీ మెసేజ్లు కూడా చెక్ చేయకుండా ప్రదర్శన చూడడం అది మా అదృష్టం. మంత్రి గారిని తన సందేశాన్ని ఇస్తూ ఒక్కసారి ప్రజలందరినీ ఒక్కసారి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మంత్రి గారిని విన్నపిస్తున్నాను. ఈనాడు శాన్ ఫ్రాన్సిస్కోలో 15వ ఆంధ్ర సాంస్కృతిక ఉత్సవాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, నా తరఫున నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన చాలా మంచి కార్యక్రమానికి నన్ను అభిమానంతో ఆహ్వానించినందుకు మీకు మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దేశము కాని దేశము, భాష కాని భాష, దాదాపు 17,000 కిలోమీటర్ల దూరంలో కూడా ఇంత చక్కగా, ఇంత అసాధారణంగా, ఇంత అద్భుతంగా, ఇంత అనన్య సామాన్యంగా ఈ నాట్యాన్ని నిర్వహించినందుకు మీకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు నిర్వాహకులు చెప్పారు ఐటీ శాఖ మంత్రిని.
నేను ఐటీ శాఖ మంత్రినే కాకుండా సాంస్కృతిక శాఖ మంత్రిని కూడా, మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రిని, అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ సమాచార శాఖ మంత్రిని కూడా. అంటే నా శాఖల్లో 4 సార్లు ఉన్నాయి. సమాచారం ఉంది, సాంకేతికం ఉంది, సంక్షేమం ఉంది, సాంస్కృతికం కూడా ఉంది. కాబట్టి ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఎంతో బాగా నిర్వహించారు. దాని మీద నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకటి మీరు బాగా గమనిస్తే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, తెలుగు ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, సాంప్రదాయాలను పరిరక్షించాల ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. దీనిలో భాగంగానే ఎవరైతే తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చారో, తెలుగు జాతికి వెలుగునిచ్చారో, తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేశారో అటువంటి వారి యొక్క జన్మదినాలను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మానవతా విలువలు కానీ, నైతిక విలువలు కానీ, పురాతన సాంప్రదాయాలు కానీ పరిరక్షించాల ఆలోచనతో మీరు గమనించుంటారు. సంక్రాంతి సంబరాలు, అదేవిధంగా ఉగాది సంబరాలు, అటువంటి కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయ ఉత్సవాలు, విశాఖ ఉత్సవాలు, లేపాక్షి ఉత్సవాలు, గండికోట ఉత్సవాలు లాంటి ఉత్సవాలను కూడా ఎంతో వైభవముగా తెలుగు జాతి గర్వించే విధంగా నిర్వహిస్తున్నామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే దేశ విదేశాల్లో ఉన్నారో, కళల పట్ల నిష్ణాతులైనారో అటువంటి వాళ్ళని గౌరవించే సాంప్రదాయం ప్రకారం ఉగాది సందర్భంగా 27 మందికి కళారత్న అవార్డులు ఇచ్చాము, 67 మందికి ఉగాది పురస్కారాలు ఇచ్చినామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇక్కడ మోహన్ అన్నపనేనికి కూడా ఈ ఎన్ఆర్ఐ తరఫున అవార్డులు ఇచ్చినామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. తప్పకోకుండా ఇక్కడ కళాకృష్ణ గారికి ముందుగానే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక కళారత్న అవార్డు ఇచ్చేదానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా నేను గమనించిన అంశం ఒకటి ఉంది. నేను ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఆంధ్రప్రదేశ్ బయట మనందరికీ తెలిసిన అంశం ఏమంటే, తెలుగు మాట్లాడే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ బయట ఒరిస్సా బరంపురం చూశాను, ఛత్తీస్గఢ్ తెలుగు సభలు చూశాను, చెన్నై సభలు కానీ, కర్ణాటక బెంగళూరు మహాసభలు కానీ, ఢిల్లీ కానీ, మన జపాన్లో చూశాను, యూకే చూశాను, మన తానా నాటా చూశాను. ఈ రోజున ఈ సిలికాన్ ఆంధ్ర ఉత్సవాలు చూస్తున్నాను. నేను గమనించిన అంశం ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారి కంటే కూడా ఆంధ్రప్రదేశ్ బయట ఉన్న వాళ్లకు తెలుగు జాతి పట్ల ఉండే అభిమానము, ప్రేమ, గౌరవము నిజంగా మెచ్చదగిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా వాళ్ళ పిల్లలకు తెలుగు చక్కగా నేర్పించడము, భరతనాట్యము, కూచిపూడి నాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు కూడా ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే నిజంగా తెలుగు జాతి గర్వించదగిన అంశం అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా దీనివల్ల తెలుగు జాతి యొక్క శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటేమంటే, మేము ఎక్కడ గర్వపడుతున్నామంటే, ఇంత దూరం వచ్చి మీ ప్రతిభా సామర్థ్యాలతో తెలుగు జాతి యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నందుకు యావత్ ఆంధ్రప్రదేశ్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక్కసారి తెలియజేస్తున్నా అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఒకటే, నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతిక పరంగా, చారిత్రక పరంగా కాకుండా
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా అద్భుతంగా A1గా మార్చాలని ఆలోచనతో ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే, 2021 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో 3 ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటిగా మార్చాలని, 2029 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మార్చాలని, 2050 సంవత్సరానికి ఈ ఆంధ్రప్రదేశ్ను యావత్ ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మార్చాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం అందరినీ అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి పాలసీలు పెట్టాం. ఎలక్ట్రానిక్ పాలసీ కానీ, ఐటీ పాలసీ కానీ, ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ కానీ అనేకమైన రాయితీలు ఇస్తున్నాం. సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టినాం. ఇటువంటి పాలసీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది కరెక్ట్ అయిన సమయం. భారతదేశంలో మీరు పుట్టిన దేశంలో మాతృభూమి మీద మమకారంతో కొన్ని కంపెనీలు పెట్టాలని చెప్పి, కొన్ని పరిశ్రమలు స్థాపించాలని చెప్పి మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకంటే మంచి అవకాశం రాదు, అదృష్టం రాదు, ఇటువంటి రాయితీలు రావు. చాలా ఇచ్చాము మీకు. ఆ రాయితీలన్నీ వెబ్లో పెట్టాం. అవన్నీ చూసిన తర్వాత తప్పకుండా ముందుకు రావాలి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇప్పటికే దేశ విదేశాల నుంచి దాదాపు 100-150 కంపెనీలు వస్తున్నాయి. మీరు కూడా రావాలని చెప్పి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అంతేకాకుండా ఒక ప్రపంచంలో నభూతో నభవిష్యత్తుగా కనీ విని రీతిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో ఒక రాజధాని నిర్మిస్తున్నామని చెప్పి సగర్వంగా మీ దగ్గర మనవి చేస్తున్నాను. ఆ రాజధాని నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఇంతకంటే మంచి అదృష్టం మనకు రాదు. మన జీవితం ధన్యమవుతుంది. ఈ రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా కుల మత వర్గ వర్ణము లేకుండా ప్రతి ఒక్కరూ తాము చేతన సహాయం చేస్తున్నారు. మీరు గమనించుంటారు, ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో దాదాపు 19,000 గ్రామాల్లో పవిత్రమైన మట్టిని సేకరించాం. అంతేకాకుండా పవిత్రమైన నీటిని సేకరించాం. భారతదేశంలో ఉండే అన్ని పుణ్యక్షేత్రాల నుంచి, ముఖ్యమైన ప్రదేశాల నుంచి నీటిని సేకరించాం. మన సరోవరం నుంచి, అదేవిధంగా జెరూసలేం నుంచి, మక్కా నుంచి కూడా మట్టిని స్వీకరించి అమరావతి ప్రాంతం అంతా సంప్రోక్తం చేయడం జరిగింది. అంటే ఆ ప్రాంతం అత్యధిక ప్రభావితమైన ప్రాంతము, సమర్థవంతమైన ప్రాంతంగా అది మారిందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చారు, ప్రధానమంత్రి గారు వచ్చారు, మన ముఖ్యమంత్రి ఉన్నారు, అనేక మంది నాయకులు కలిసి ఆ సభను ఏర్పాటు చేసి అమరావతి శంకుస్థాపన ఉత్సవాన్ని నభూతో నభవిష్యత్తుగా నిర్వహించినామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ చేత ఎంత వీలు పడితే అంత విరాళాలు ఇస్తే మన రాజధాని నిర్మాణంలో మీ భాగస్వామ్యం ఉంటుంది, మన జీవితం ధన్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. దీనిలో కూడా ముందుకొచ్చి ఆ వెబ్సైట్ పెట్టాం. ఆ విరాళాలు ఇచ్చి ఆ రాజధాని నిర్మాణం అంటే భావితరాలకు స్ఫూర్తిగా ఒక భవిష్యత్ వేదికగా ఆ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే ఒక వేదిక దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా తెలుగు భాష ఇది మధురమైన భాష, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. మీకు తెలుసు, శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు చెప్పాడు, తెలుగు అదేల ఎన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగువే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఆ రోజున శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు. అటువంటి తీయనైన భాష, మృదు మధురమైన భాష తెలుగు భాషను వ్యాప్తికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తూ ఉంది. ఆల్రెడీ తెలుగు భాష మీద ఇంతకుముందు వచ్చేటప్పుడు చూసిన పుస్తకాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు మరొక్కసారి మనవి చేసేది ఏమంటే, పెద్ద బాల శిక్ష కానీ, అమరకోశం కానీ, నీతి శతకం కానీ, పంచతంత్రం కూడా ఇక్కడ ప్రవేశపెట్టాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆ పుస్తకాల ముద్రకు కానీ దానికి ఏదైనా సంపూర్ణ సహాయ సహకారాలు కూడా భాషా సంస్కృతి శాఖ మంత్రిగా మేము అందజేస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఒకవైపున
పరిశ్రమల స్థాపనలో కానీ మీరు తోడ్పడితే మంచి అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా బాగా అభివృద్ధి చెందొచ్చు, అక్కడ ఉపాధి కలుగుతుంది. రెండో, తెలుగు భాష సంస్కృతికి మీరు చేస్తున్న కృషిని తప్పకుండా గమనించాం. మేము కూడా సహాయం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మూడవది, ఈ అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ చూస్తే తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఉండే మొత్తం అన్ని జిల్లాలు చూసేట్లుంది, తెలుగు జాతిని చూసినంతగా గర్వపడుతున్నామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఈరోజు ఈ అభినయం చేసిన వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా, చాలా చక్కగా చేశారు. ప్రతి ఒక్కరూ గర్వించాలి, ప్రతి ఒక్కరు చూసి నేర్చుకునేటట్లుగా ఈ నాట్యం చేసినందుకు వీళ్ళందరినీ అభినందిస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి హనుమిరెడ్డి సార్ గురించి చాలాసార్లు మేము వినడం జరిగింది. ప్రత్యక్షంగా చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకు నమస్కారం చేస్తున్నానని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ, ఇక్కడ చేసిన వాళ్ళందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా మీ జీవితాల్లో వెలుగు ఇవ్వాలని, మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను, సిరి సంపదలను, సుఖశాంతులను ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఒక తీపి జ్ఞాపకంగా, ఒక మధుర ఘట్టంగా మా జీవితంలో కూడా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ, మీ అందరి దగ్గర మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఐటీ సెక్రటరీ గారు పనికిషోర్ గారు వెరీ గుడ్ ఆఫీసర్, చాలా యాక్టివ్, ఇంటెలిజెంటు, చాలా హ్యూమానిటీ ఉండే ఆఫీసర్. ఆయన కూడా ఐటీ సెక్రటరీ గారు వచ్చారు. ఒక డెలిగేషన్ వచ్చాం మేమంతా ఇక్కడ, ఎందుకంటే మీ ఈ అవకాశం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ఇంటికి పోయిన తర్వాత ఇంకా రానోళ్ళు ఉంటే అందరికి కూడా పల్లె రఘునాథ్ రెడ్డి మంత్రి గారు మీకు అభినందనలు తెలియజేశారు, శుభాకాంక్షలు తెలియజేసిన చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ నేను అడుగుతా మీ అందరినీ, ఎందుకంటే చెప్పినారు లేదా అని, కాబట్టి అందరూ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.